హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎస్కే భాష మూవీ ఆర్టిస్ట్. ముందుగా ప్రతి ఒక్కరికి పేరు పేరున గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా మనస్ఫూర్తిగా. ఎందుకంటే భయ్యా ప్రతి ఒక్కరు జెండాకి మనం సలాం కొట్టాలి, జెండాకి మనం ఎప్పుడు తల ఉంచాలి, ఓకేనా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కొంతమంది ఇప్పుడు సిగరెట్ తాగుతురు, మందు తాగుతురు, డ్రగ్స్ తీసుకుంటారు, గంజాయి తాగుతురు. వాళ్ళందరూ దయచేసి ప్రతి ఒక్కరు ఈ ఒక్క రోజన్న జెండాని గౌరవించి మన భారతదేశాన్ని గౌరవించి ప్రతి ఒక్కరు తాగకుండా నిలబడాలని చెప్పేసి ఈ ఒక్కరోజు మరి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. రెండు చేతులు జోడించి మరి కోరుకుంటున్న ప్రజలందరికీ, ఎవరైతే తప్పుడు పనులు చేస్తున్నారో, ఎవరైతే మన సిగరెట్ తాగి మందు తాగి ఎంతోమంది అమ్మాయిలను గెలుకుతారంట. ఎంతోమంది భారతదేశంలో మన తెలంగాణ కానీ మన ఆంధ్రలో కానీ ఎక్కడైనా కూడా చాలా రేపులు జరుగుతున్నాయి, కిడ్నాపులు జరుగుతున్నాయి, మటర్లు జరుగుతున్నాయి, రౌడిజం పెరిగిపోతున్నారు. అంటే ముఖ్యమైన కారణం ఏంటంటే అది మందు తాగడం వల్ల, డ్రగ్స్ తీసుకోవడం వల్ల, గంజాయి తాగడం వల్ల అని చెప్పి నేను చెప్తున్నాను. దయచేసి మీ ఫ్యామిలీని ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఒక తప్పు చేసేటప్పుడు మీ ఫ్యామిలీని గుర్తు చేసుకోండి. మీకంటూ ఒక అక్క ఉంటుంది, ఒక చెల్లె ఉంటుంది, ఒక అమ్మ ఉంటుంది, ఒక నాన్న ఉంటాడు, నాయనమ్మ ఉంటుంది, అమ్మమ్మ అందరూ ఉంటారు. కాబట్టి నా కుటుంబం అనుకోవాలి, బయట వాళ్ళని కూడా నా కుటుంబం అనుకుంటే ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండగలుగుతారు. ముఖ్యంగా మీరు హ్యాపీగా ఉండగలుగుతారు. ఎందుకంటే మనం మందు తాగుతున్నాం అని, ఎంజాయ్ చేస్తున్నాం అని అనిపిస్తుంది. ఎంజాయ్ చేయండి, చెయ్యొద్దని నేను అట్లా, ఎవరిష్టం వాళ్ళది. కానీ ఒక అమ్మాయిని గెలిగేటప్పుడు కానీ, ఒక ఆడి తల్లిని రేప్ చేసేటప్పుడు కానీ, ఒక వ్యక్తిని మర్డర్ చేసేటప్పుడు కానీ ప్రతి ఒక్కరు ఆలోచించాలి. మన భారతదేశంలో పుట్టాము, దయచేసి జ్ఞాపకం ఉంచుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఇంకో విషయం ఏంటంటే భయ్యా, ఈ జనవరిలో మరి కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరు ఏవైతే గోల్స్ పెట్టుకున్నారో, ఎవరైతే ఏం సాధించాలని మనసులో పెట్టుకున్నారో, ఎవరైతే ఏం కోల్పోయామని చెప్పి బాధపడుతున్నారో వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నా. అలాగే మా అల్లాని కూడా కోరుకుంటున్నా, ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలని మళ్ళొకసారి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఫైనల్గా ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే చాలా వరకు 90% ఫ్రెండ్స్తో నేను వెళ్ళాలి, మంచి బైక్లు వేసుకొని బర్ర అనుకుంటారు రోడ్ల మీద, గల్లీల మీద ఎట్లా పడితే అట్లా స్పీడ్గా పోతున్నారు. చూసేటోళ్ళకి ఆనందం అని అనిపిస్తుందని మీరు అనుకుంటున్నారు, కానీ ప్రతి ఒక్కరు మిమ్మల్ని తిట్టుకుంటారు భయ్యా. ఎందుకంటే బండి మీద ఎంత స్పీడ్ పోతున్నాడు, ఎవరిని గుద్దుతాడో, ఏడబడి వస్తాడో, ఇది సస్తే బాగుంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు తిట్టుకునేటోళ్ళే కానీ పొగిడేటోళ్ళు ఉండరు భయ్యా. మీకు ఆనందం కావచ్చు బండి మీద స్పీడ్ పోతుంటే, ఎందుకంటే నేను కూడా ఆ సిచ్యువేషన్లో పక్కన ఉండి నేను గమనిస్తున్నాను. పక్క వాళ్ళు ఎంతమంది తిట్టుకుంటుంటారు అనేది నాకు తెలుస్తుంది. కాబట్టి మీ అందరి కోసం నేను రిక్వెస్ట్ చేస్తున్నాను భయ్యా, ప్లీజ్ దయచేసి క్రమశిక్షణ పాటించండి. ప్రతి ఒక్కరితో మంచిగా ఉండదు, ఎక్కడికి పోయినా కూడా హ్యాపీగా వెళ్ళండి, హ్యాపీగా రండి, సంతోషంగా ఉండండి అని కోరుకుంటూ మనస్ఫూర్తిగా. అలాగే 1 సెకండ్ నా ఫ్యాన్స్, నా యూట్యూబ్ ఛానల్ ఫ్యాన్స్ తరపు నుంచి, నా ఇన్స్టాగ్రామ్ ఫ్యాన్స్ తరపు నుంచి, నా ఫేస్బుక్ ఫ్యాన్స్ తరపు నుంచి, ప్రతి ఒక్కరి తరపు నుంచి ప్రతి ఒక్కరికి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే తెలుసు కదా, జనగణ మన నాయక జయ హే అంటేనే మన గుండెలో పెట్టుకోవాలి భయ్యా జెండాని. నిజంగా చెప్తున్నా, మన భారతదేశంలో పుట్టినందుకు నేను సంతోషిస్తున్నా. ఇక్కడ ఎంత ప్రేమికులు ఉన్నారంటే మనుషులు, చాలా మంది మానవత్వ మనుషులు ఎక్కడైనా ఉన్నారంటే అది మన ఇండియాలోనే, మన తెలంగాణలో, మన ఆంధ్రలో ఉన్నారని చెప్పేసి ఆల్ ఇండియాకి తెలుస్తుంది. ఎందుకంటే ఎక్కడెక్కడో ఈపీ వాళ్ళు, బీహార్ వాళ్ళు, ఒడిషా వాళ్ళు, నేపాల్ వాళ్ళు ప్రతి ఒక్కరు మన హైదరాబాద్కి వచ్చి, మన ఆంధ్రకి వచ్చి బతుకుతున్నారు. ఎందుకు? కారణం ఏంటి? మనం అంత స్వేచ్ఛగా ఇస్తున్నాం, ప్రతి ఒక్కరిని స్వేచ్ఛగా బతికేటట్టు చేస్తున్నాం కాబట్టి, ప్రతి ఒక్కరిని ప్రేమగా పలకరిస్తున్నాం కాబట్టి, ఇక్కడ అంత స్వేచ్ఛగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ బతుకుతున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు వచ్చి బతకాలని చెప్పేసి మన భారతదేశంలో మరి ఈరోజు మరి గణతంత్ర దినోత్సవంలో ఈ జెండా నేర్పించిన గౌరవం అని చెప్పి నేను కోరుకుంటూ, మరి ప్రతి ఒక్కరు ఈ జెండాను గౌరవించి మనస్ఫూర్తిగా మరి ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు చెడ్డ పనులు ఎవరైతే చేస్తున్నారో వారు మారుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను భయ్యా. థ్యాంక్ యూ సో మచ్.